హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక వెహికల్ అనేది ఇన్స్పెక్షన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెహికల్ ఇన్స్పెక్షన్ అనేది ఎందుకు చేయాలంటే మనం ఇన్సూరెన్స్ చేసుకునే ముందు మన వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉంటుందనేది ఫొటోస్ అయితే తీసుకుంటాం. సో ఆ ఫొటోస్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా అయితే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో GPS మ్యాప్ కెమెరా అని ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ద్వారానే మనం ఫొటోస్ అనేది తీయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే వెహికల్ యొక్క 4 సైడ్స్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. ఎక్కడ కూడా మనకి కార్ ఎడ్జెస్ అనేది కట్ కాకూడదు. అంటే విత్ ఇన్ ద ఫ్రేమ్లో రావాలి. ఎడ్జెస్ కట్ కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రావాలి మనకి ఫొటోస్ అనేది. ఎక్కడ కట్ కాకూడదు. తర్వాత 4 కార్నర్స్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ కార్నర్, ఫ్రంట్ రైట్ కార్నర్, బ్యాక్ లెఫ్ట్ కార్నర్, బ్యాక్ రైట్ కార్నర్. ఇలా 4 కార్నర్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే తీసుకోవాలి. ఫొటోస్ ఈ విధంగా రావాలంటే మనం ఓపెన్ ప్లేస్లో పెట్టాలి. కార్ని ఓపెన్ ప్లేస్లో పెడితేనే మనకి నీట్గా ఫొటోస్ వస్తాయి. తర్వాత మనకి బానెట్ ఓపెన్ చేసిన ఫోటో కూడా తీసుకోవాలి. తర్వాత ఒక సెల్ఫీ ఫోటో లేదంటే నార్మల్గా వేరే వాళ్ళని ఫోటో తీయమన్నా పర్లేదు. నెక్స్ట్ కార్ ఫ్రంట్ సైడ్ నుంచి డౌన్ ఫోటో ఒకటి, అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి కూడా కార్ బాటమ్ ఫోటో అన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి సీట్స్, సో ఫ్రంట్ సీట్స్ అండ్ బ్యాక్ సీట్స్, ఈ సీట్స్ ఫోటో కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చాసిస్ ఫోటో, మనకి చాసిస్ ఫోటో ఉంటుంది, అది తీసుకోవాలి. నెక్స్ట్ కార్ బ్యాక్ సైడ్లో కూర్చుండి 2 సీట్స్ని బెండ్ చేసి ఈ విధంగా గ్లాస్ ఫోటో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓడోమీటర్ రీడింగ్ను చాబీ ఆన్ చేసి తీసుకోవాలి. వీడియో ఎలా చేయాలంటే కార్ స్టార్ట్ చేసి డాష్ బోర్డ్ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేయాలి. తర్వాత చాసిస్ ప్లేట్ని తీయాలి. తర్వాత సీట్స్ని వీడియో తీయాలి. తర్వాత కార్ దిగేసి కార్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఆ కార్ అంటే మనకి గ్లాస్ కూడా కనిపించేటట్టుగా నీట్గా కనిపించేటట్టుగా కార్ చుట్టూ ఒక రౌండ్ వేయాలి. తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో వీడియో నేను ఎక్కడ స్టార్ట్ చేశాను, ఇందాక డాష్ బోర్డ్ దగ్గర స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ డాష్ బోర్డు చాసిస్ ప్లేట్ అవి రెండు చూపించి వీడియో అనేది ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ విధంగా చూపిస్తున్నాను వీడియో. సో ఈ విధంగా అయితే మీరు కార్ చుట్టూ ఒక రౌండ్ వేసి వీడియో అయితే నీట్గా రావాలి. నీట్గా వస్తేనే మనకి ఇన్స్పెక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది, అప్రూవ్ అయిపోతుంది అన్నమాట. సేమ్ ఈ విధంగా తీస్తే బెటర్ ఉంటుంది. సో చూసారు కదా, మళ్ళీ డోర్ ఓపెన్ చేసేసి నేను ఇందాక చూపించాను కదా చాసిస్ ఫోటో, సో ఆ చాసిస్ని కూడా చూపించి మళ్ళీ డాష్ బోర్డ్ తోటి వీడియో అయితే ఎండ్ చేయాలి.